Hello viewers, welcome to Telugu Stars. వెంకటేష్ తరహాలో బన్నీ పాత్ర ఏడాది గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ మొత్తానికి 3 సినిమాలకు జెండా ఊపేసి అభిమానులకు రిలీఫ్ ఇచ్చేశాడు. ప్రస్తుతానికి త్రివిక్రమ్ ది రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ కు రంగం రెడీగా ఉంది. దీని గురించి అప్పుడే రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి. తాజాగా అందిన కీలకమైన అప్డేట్ ఏంటంటే ఇందులో బన్నీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఒక్క మాటలో చెప్పాలంటే ఘర్షణలో వెంకటేష్ చేసిన డీసీపీ రామచంద్ర టైప్ లో ఉంటుందట. అల్లు అర్జున్ ఇప్పటిదాకా ఇలాంటి పాత్ర చేయలేదు. రేసు గుర్రంలో కాకి దుస్తులు వేశాడు కానీ అది సరదాగా రాసిన ట్రాక్ కోసం తప్ప కథ ప్రకారం నిజమైన పోలీస్ కాదు. కానీ ఐకాన్ లో మాత్రం అవుట్ అండ్ అవుట్ రౌడీల భరతం పట్టే ఆఫీసర్ గా చాలా ఫెరోషియస్ గా ఉంటుందట. ఇందులో నిజమెంతుందో తేలడానికి టైం పడుతుంది. ఎందుకంటే వేణు శ్రీరామ్ దగ్గర స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన విశేషాలు ఇటు ఆయన కానీ అటు నిర్మాత దిల్ రాజు గాని చెప్పే ఉద్దేశంలో లేరు. నిన్న దీని గురించే ఓ ఫిలిప్పైన్ మూవీ కాపీ అని టాక్ వచ్చింది. ఇంతలోపు ఇప్పుడు అప్డేట్ వచ్చింది. గత ఏడాది నా పేరు సూర్య ఇలాగే ఆగ్రహంతో ఊగిపోయే ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేసి షాక్ తిన్న బన్నీ మళ్లీ అదే సాహసం చేస్తాడా అనేది అనుమానంగానే ఉంది. సైలెంట్ గా ఉన్నన్ని రోజులు ఏమీ వినిపించలేదు కానీ ఒక్కసారిగా ఇప్పుడు వార్తలు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.